మమ్ ఛానల్. ఈరోజు నాగుల చవితి కదండి, సో పాలు పోయాలి నాగులకి. యాక్చువల్లీ పుట్టకు పోస్తాం అనమాట. పుట్టలు కరువు అయిపోయినాయి, ఎక్కడ చూసినా పుట్టలు అయితే అస్సలు దొరకలేదు పోయాలంటే. సో నాగులకే పోస్తాం అనమాట. మా పాప అమ్మ అని అరుస్తుంది. సో ఎలా ఎక్కడ పోస్తాము, ఏమేమి ఐటమ్స్ అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే దేవుని ఇంట్లో నాగప్పకి పాలు పోస్తామండి. అందరూ పాలు పోసినాక తర్వాత పుట్టకెళ్తాం అన్నమాట. దేవుని దగ్గర ఉన్నాయి కదండి, అవే ఉండ్రాళ్ళు బ్యాళ్ళు అవే తిని కడుపు నింపుకుంటామంటాం అన్నమాట. ఎందుకంటే ఈరోజు అంతా ఉపవాసమే. సో ఇదే అండి మా దేవుని రూము. ఇక్కడ నాగప్పకి పాలు పోసాక తర్వాత దేవునికి అంటే నాగులకి దగ్గరికి పోయి అప్పుడు పాలు పోస్తామన్నమాట. అక్కి పాలు పోసాక బయట నాగులకి పాలు పోయాలండి. సో వచ్చేసాము నాగుల దగ్గరికి. యాక్చువల్లీ పుట్టకు పోయాలి, కానీ ఇక్కడెక్కడ మా ఇంటికాడ పుట్ట అయితే లేదండి, అందుకే నాగులకి పోస్తున్నాము, అంటే విగ్రహాలకి. యాక్చువల్లీ పైన పోయాలి, అక్కడ గలీజ్ అవుతుందని కింద పెట్టారనమాట. ఇది నాగప్ప కళ్ళు అవి అంట, నాకైతే అవి తెలియదండి. సో మా నాన్న పెడుతున్నారు చూడండి, అలా పెడతారు నాగప్పకి అటు ఇటు కళ్ళు. తర్వాత ఇక్కడ నుదిటి పైన పెడతారు. అది ప్రతి ఇయర్ అయితే మేము తీసుకుంటాం అన్నమాట, కంపల్సరీగా తీసుకుంటాము. నాగుల చవితి రాగానే ఫస్ట్ అవి అయితే ఉండాలి మా ఇంట్లో వెండితో. ఇలా పెట్టాలండి. మేము ఇక్కడ పూజ చేస్తుంటే అక్కి మాత్రము తాతని ఆడికి పోదాంరా అంటుంది. సో ఇట్లా దారం వేసింది మా అమ్మ. ఆ దారం తర్వాత చేతికి కట్టుకోవాలన్నమాట. పూజ అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళాక కొందరు అక్కడే కట్టుకుంటారు, కట్టుకోవచ్చు కూడా, కానీ మేము ఇంటికి వచ్చాక కట్టుకుంటాం. స్కూల్కి టైం అవుతుందని ముందుగానే యూనిఫామ్ వేసి పిలుచుకొని వచ్చేసాను అనమాట అక్కిని. సో పూజ అంతా అయిపోయాక పాలు పోస్తాము ఇక్కడ. అంటే పూజ అంటే మామూలుగా టెంకాయి హారతి అదంతా అయిపోయాక. సో ఇక్కడ చూడండి మా నాన్న పాలు పోస్తున్నారు. ఫస్ట్ పెద్దవాళ్ళు కదా, తర్వాత పిల్లలు పోయాలన్నమాట. సో అందుకే ఫస్ట్ మా నాన్న పోస్తారు, తర్వాత మా అమ్మ, తర్వాత నేను, నాతో పాటు మా అక్కి కానీ అక్కడ నిలబడుకొని ఉంది చూడండి. ఒంటి కాళ్ళపైన తపస్సు మా అమ్మాయి చూడండి అక్కడ. ఈరోజంతా ఉపవాసమే. తర్వాత నెక్స్ట్ డే తింటాము రైస్ లేకపోతే టిఫిన్ అలాగా నైవేద్యం పెట్టి. కొందరు నైట్ తింటారు, అలా అయినా కానీ తినొచ్చు, కానీ మేమైతే తినమండి. అవే బ్యాళ్ళు అవే ఉండ్రాలు తింటాము. పోద్దాం పాలు అంటే అనింది, కానీ బలవంతంగా పిలుచుకొని పాలు అయితే పోపించాను అనమాట నాగులకి. ఇంట్లో వాళ్ళ పేర్లు అందరి పేర్లు చెప్పి పాలు పోయాలంట. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు పోయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ తరపున మనం పోసినట్టుగా అన్నమాట పాలు. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు వాళ్ళ అత్తమామ వాళ్ళ పేర్లు, అట్లా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేర్లు చెప్పాలంట. కొంతమంది దూరం ఉండి పోయలేరు కదా పాలు, అలాగా వాళ్ళ తరపున మనం పోసినట్టు. పాలైతే పోసి ఇంటికి వెళ్తున్నాము. టైం అవుతుంది స్కూల్కి. అక్కడ దారం నాగులకి అయితే పెట్టాం కదా, ఆ దారం ఇంటికి తీసుకొని వచ్చి ఇలా చేతికి కట్టుకోవాలి. యాక్చువల్లీ పుట్టకైతే కన్నా మట్టి కానీ తెచ్చుకుంటారు, కొద్దిగా నోట్లోకి వేసుకుంటే మంచిది అని అంట. సో పుట్టకి పాలు పోయలేదు కదా, అందుకోసమే ఇట్లా దారమైనా కానీ పుట్టకు దారం వేసి మళ్ళీ చేతికి కట్టుకుంటాము. ఇక్కడ పుట్ట లేదు, సో దారం ఒక్కటే. ఇలాగ ఇంట్లో అందరూ కూడా కట్టుకుంటామండి మేము. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామన్నమాట పాలు పోసి. సో బాగా అయితే జరిగింది, మీకు చూపించాను కూడా. అరుస్తుంది, ఆకలింది. సో స్కూల్ డ్రెస్లోనే అన్నీ ఇప్పుడు పోవాలి స్కూల్కి, టైం అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి.